రుషికొండ భవనాలు మళ్లీ వార్తలకెక్కాయి. రుషికొండ చుట్టూ ఉప ముఖ్యమంత్రి పర్యటనతో చర్చ మొదలైంది. గత ఏడాదే ఆ రుషికొండ బిల్డింగ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అదే సమయంలో దాని చుట్టూ చాలా పెద్ద హంగామా జరిగింది. దాని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చాలా క్లియర్గా 350 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్టు అధికారికంగా వెల్లడించారు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాత్రం ఆ భవనాల నిర్మాణం కోసం 450 కోట్ల రూపాయల ఖర్చు జరిగిందన్నట్టుగా వెల్లడించారు. పోనీ ఎంత ఖర్చు అయినప్పటికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఖర్చు చేసింది. ఆ ఖర్చు ఎటువంటి దోషం లేదన్నట్టుగా ఇప్పటికే తేల్చేసింది. ఆ ఖర్చులో ఎటువంటి అవకతవకలు జరిగినట్టు కానీ ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు కానీ ఎక్కడా ధృవీకరించిన దాఖలాలు లేవు. ఒకవేళ అట్లాంటి లోపాలు కానీ వైఫల్యాలు కానీ ప్రభుత్వపరమైనటువంటి తప్పిదాలు కానీ ఉంటే ఇప్పటికే ఎవరో ఒకరి మీద చర్య తీసుకుని ఉండాల్సింది. అటువంటి ప్రయత్నాలు జరగలేదు కాబట్టి రుషికొండ భవనాలు సమర్థవంతంగా నిర్మించినట్టు చాలా పటిష్టంగా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి అలాంటి రుషికొండ భవనాల మీద ఏడాదిన్నర తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎటువంటి ఒక స్పష్టత తీసుకొచ్చి దాన్ని ఏదో రకంగా వినియోగించుకోవాలి అన్న దాని మీద నిర్ణయానికి రాకుండా తాత్సార్యం చేయడానికి అసలు మూలమేంటి? ఇదే చాలామందిని వేధిస్తున్నటువంటి అంశం. వాస్తవానికి రుషికొండ భవనాలన్నీ ముఖ్యమంత్రి తన సొంత అవసరాలకు అనుగుణంగా నిర్మించుకున్నారు అన్నది ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ఆరోపణ. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం నివాసం ఉండడానికి అనుగుణంగా సీ పాయింట్కి చాలా చేరువలో సిఆర్జెడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అన్నది ఆనాటి అభియోగం. అయినప్పటికీ ఇప్పుడు భవనాలు సిద్ధమైన తర్వాత చాలా హై క్లాస్ స్టాండర్డ్తో అత్యంత ఖరీదైనటువంటి సామాగ్రితో నిర్మించారని చంద్రబాబు చెప్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వాదన చేస్తున్నారు. ఇప్పటికే భవనాలు నీరు గారిపోతున్నాయని, అనేక చోట్ల లీకులు కూడా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. చాలా ఆశ్చర్యకరం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి వైను ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏమో అత్యంత రిచెస్ట్ బిల్డింగ్, దాన్ని ఏం చెయ్యాలో కూడా పాలుపోవట్లేదని చెప్తుంటే పవన్ కళ్యాణ్ వచ్చి అది చాలా పూరెస్ట్ బిల్డింగ్, ఇప్పటికే నీరు గారిపోతుంది, అనేక చోట్ల లీకులు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి వైను చాలా పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమా, ఉప ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఈ ఇద్దరు నాయకుల్లో ఏకాభిప్రాయం లేకపోవడం అన్నది చాలా చాలా పెద్ద చర్చకి దారితీసేలా కనిపిస్తుంది. వాస్తవానికి రుషికొండ భవనాల నిర్మాణంలో లోపాలు కానీ, రుషికొండ నిర్మాణానికి కావలసినటువంటి అనుమతుల విషయంలో లోపాలు కానీ లేవని అధికారికంగా ధృవీకృతమైంది. అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లీకులని, లేదంటే నీరు గారిపోతుందని అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వైను విడ్డూరంగాను విస్మయకరంగాను కనిపిస్తుంది. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్వయంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఈ టూర్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? పర్యాటక శాఖ భవనాలే నీరు గారిపోతుంటే, నిర్మాణంలో లోపాలుంటే, ఉప ముఖ్యమంత్రి ఆరోపించినట్టుగా అది నాసిరక నిర్మాణమే అయితే అందుకు బాధ్యులు ఎవరు? కారకులు ఎవరి మీదైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయగలరా? ఇలాంటి అంశాలు కూడా ముందుకు వస్తాయి. ఏమైనప్పటికీ కూడా రుషికొండ భవనాల విషయంలో 4 నిర్మాణాలు పూర్తిగా చేసినట్టు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. 7 కట్టాల్సి ఉంటే అందులో సగం మాత్రమే పూర్తయినట్టుగా వెల్లడించారు. ఇక సగమే పూర్తయినటువంటి వాటినైనా వినియోగంలోకి తీసుకొస్తారా? ఇప్పటికైనా వాటిని ఏదో రకంగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారా? ప్రభుత్వ భవనాలకే ఎటువంటి నిర్వహణ లేకపోవడంతోనే దానికి కరెంటు బిల్లు సహా అనేక ఖర్చులు నెలకి 13 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో టూరిజం శాఖ, విద్యుత్ శాఖకి బకాయిలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా రుషికొండ భవనాల్ని వెలుగులోకి తీసుకొస్తారా? అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారా? లేదంటే ఇతర రూపాల్లో దాన్ని వినియోగించి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పడాల్సినటువంటి పరిస్థితి నుంచి తప్పిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా మారుతోంది.